మహా కుంభమేళకు వెళ్తున్నాం అనమాట. మేము స్టార్ట్ అయిపోతున్నాము. कॉफी 3 कॉफी 1 चाय. హలో సో ఈ లగేజ్ అంతా ఎక్కడికి అనుకుంటున్నారో, సో తమ్నైల్లో చూసారు కదా, మేము మహా కుంభమేళకు వెళ్తున్నాం అనమాట. ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. సో ఈ ప్లాన్ అంతా కూడా ఇప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ సో ఫ్లైట్ టికెట్స్ అయితే పేలిపోతున్నాయి. 25,000 నుంచి స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ 30,000 ఇలా పెరిగిపోతూనే ఉన్నాయి. అంత బడ్జెట్ కాదు. అండ్ ట్రైన్ లో చూస్తే అసలు టికెట్స్ లేవు, వెయిటింగ్ లేదు. సో ఇంకా రిస్క్ తీసుకొని మేము కార్ లో వెళ్తున్నాం మహాకుంభమేళాకి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా అదైతే కుదరదు. ఆల్సో ఇంత రిస్కీ జర్నీని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి కాబట్టి ముందు ఒక చిన్న పూజ అయితే చేసేసుకున్నాం. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీకు కూడా ఎప్పుడు ఉండాలి అని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. వెళ్ళేటప్పుడే ఫేస్ వాష్లు, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, షాల్స్, స్వెటర్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసుకోండి, అక్కడ చలి ఉంటుందంట. సో నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో మామా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ అనమాట ఇది. ఐఎమ్ యూజింగ్ దిస్. ఇందులో బీట్రూట్ అలాగే హైలరానిక్ యాసిడ్ ఉంది. సో బీట్రూట్ అనేది స్కిన్కి న్యాచురల్ గ్లోని అందిస్తుంది. ఇంకా హైలరానిక్ యాసిడ్ స్కిన్ ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది అండ్ జెంటల్గా క్లెన్స్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ హైడ్రేటెడ్ పింక్ గ్లో అనమాట. సో మంచి హైడ్రేషన్ ఇస్తుంది, అలాగే పింక్ గ్లోని ఇస్తుంది. చూసారా ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో. ఎలాస్టిసిటీ టెస్ట్ చేస్తే స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉందో అర్థమైపోయింది కదా. సో దిస్ ఇస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ సోప్ ఫ్రీ అనమాట. సో ఎలాంటి కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అండ్ ఇట్స్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. ఫర్ హైడ్రేటెడ్ పింక్ గ్లో కోసం మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మామా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్. సో ఇందులో బీట్రూట్ ఉంది, హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్డ్గా, అంటే మాయిశ్చరీ లాక్ చేస్తుంది, స్కిన్ హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మామా ఎర్త్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ మామా ఎర్త్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే మర్చిపోకుండా యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్ అనమాట. ఆ కోడ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. గో చెక్ ఇట్ అవుట్. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సజెషన్స్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారనమాట. సో అందుకే మీకు ఏమనిపించినా కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీ నియర్ బై స్టోర్ ఎక్కడ ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి మీ నియర్ బై స్టోర్ గురించి, ఓకేనా? ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా సామాన్లన్నీ సర్దేసుకున్నాం కాబట్టి ఇంకా చలో బాయ్. సో ఫైనల్లీ పూజ అయిపోయింది. లగేజ్ మొత్తం కార్లో ఇలా పెట్టేసామన్నమాట. ఇదిగో కార్ బ్యాక్ సైడ్ చూసారా, ఇలా సెట్ చేసాం. మరి లాంగ్ జర్నీ కదా, ఈ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే ఎలా? స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి సేఫ్గా వెళ్ళాలి అని మొక్కుకుంటూ కార్కి ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో జర్నీ ఎలా ఉంటుందో ఏంటో, ఎందుకు అంటే కార్లో ప్రయాణిస్తున్నాం కాబట్టి 30 గంటలు అని చెప్తున్నారు కొంతమంది 24 అవర్స్ అంటున్నారు, కొంతమంది 20 అవర్స్లోనే వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. సో కార్లో జర్నీ ఎలా ఉంటుంది, సో
అక్కడికి వెళ్ళిన తర్వాత కుంభమేళలో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. లెట్స్ గో. హర హర మహాదేవ శంభో శంకర. మేమైతే ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ చేయడం, మరీ అంత దూరం అంటే కార్లో సాహసం అనే చెప్పాలి. ప్రౌడ్ ఆఫ్ అస్ గైస్. ఏ డ్రైవ్కైనా ఎనర్జీ మ్యూజిక్కే అనిపిస్తుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు డ్రైవింగ్లో కాస్త అలర్ట్గా ఉంటారు, అలాగే పక్కన వాళ్ళకి కాస్త రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ గైస్, మిడ్ ఎర్లీ మార్నింగ్ 5 అయింది. చుట్కీ చాలా చలి ఉంది ఇక్కడ, దిగి చూడని చెప్పాము. చుట్కీలేసి బాంబేకి వచ్చామా అంట. అంటే హిందీ పేరులో రాసింది షాప్ పేరు. మా చుట్కీకి బాంబే తప్ప ఇంకేం తెలియదు హిందీ. ఇక్కడ చూడండి టెంపరేచర్ ఎంత ఉందో, 14 degrees. వితౌట్ చెప్పల్. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. అటు నీకుంది ఇగో ఐఎమ్ మిస్టేక్. ఒక్కటే బట్టి నీకుంది. కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? కూలి లేదట. ఒకసారి అటు వెళ్ళు, చాయ్ దగ్గరికి వెళ్ళేసి ఒక చాయ్ తీసుకురా. ఎందుకు? గో నాకు చాయ్ కావాలి ఒకటి. పైసలు నువ్వు వెళ్ళు, మేము ఫోన్ పే చేస్తాం ఇక్కడ నుంచి వెళ్ళి. నా ఫోనే ఫోన్ ఇన్ఫర్మేషన్ చెప్పిండేమో. ఖర్చు आपके पास रखो, उसको मत बोल के बोला. అన్యాయం ఇది, అన్యాయం. అనుకున్నావు అమ్మ నేను సేవ్ చేసుకున్నా. అలా ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మ్యాప్స్లో చూసిన ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయి అబ్బా. చూసారా, ఇంకా డే లైట్ స్టార్ట్ అయిపోతుంది, మంచు బాగా తెలుస్తోంది. సో డ్రైవింగ్ కూడా కాస్త స్లో అయింది, ఎందుకంటే చాలా మంచు ఉంది కదా, రిస్క్ తీసుకోవాలి అని మేము అనుకోలేదు. సో ఫైనల్లీ మధ్యప్రదేశ్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడే నాకు చుట్కీకి తెల్లారింది, బాగా పడుకొని లేచాము. నార్త్లోకి ఎంటర్ అయ్యే కొద్దీ చలి ఇంకా పెరుగుతూ పోతుంది. బట్ అంత చలిలో కూడా అప్పుడప్పుడే అలా బయటికి వస్తున్న సన్లైట్ చాలా అంటే చాలా బాగుంది. అందుకే పక్కకి ఆపి కాస్త ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాం. కొన్న బ్రషెస్ ఓపెన్ చేస్తూ అంటే అంత చలిలో మంజు చుట్కీ ఆటలు, ఇంకా నేను జాయిన్ అయ్యాను. ఫైనల్లీ బ్రష్ చేసుకోవడానికి అందరం ఆల్ రెడీ అనమాట. అలా బయట ఫ్రెష్ అయ్యే మజానే వేరు కదా. కాఫీ 3 కాఫీ 1 చాయ్. ఆర్డర్ దిగా ఆల్రెడీ. గైస్ నా ఫోన్ కూడా షేక్ అవుతుంది. మినిమం సెటప్ లేకుండా అసలు లేదు కదా. ఎండలో వెళ్ళిపోతుంది ఎండలో. సన్ కిస్డ్. అలా అంత చలిలో వెచ్చగా కాఫీ తాగుతుంటే ఎంత హాయిగా అనిపించిందో. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం. మ్యాక్సిమం నేను ట్రిప్లో జంక్ని అవాయిడ్ చేయడానికే చూస్తున్నా. లెట్స్ సీ ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. మళ్ళీ అలా జర్నీని స్టార్ట్ చేసేసాం. మార్నింగ్ టైమే కదా, ట్రాఫిక్ కాస్త పెరిగింది, చలి కూడా తగ్గింది. సో చాలా బెటర్ అనిపించింది అనమాట. అబ్బా చూడండి, ఈ టోల్ ప్లాజా దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో. మహాకుంభమేళకి చాలా వరకు వెహికల్స్ వెళ్తున్నాయి. మేమే కాదు, కార్ జర్నీ చాలా మంది చేస్తున్నారు. మన తెలంగాణ వెహికల్స్, ఏపీ వెహికల్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. అది అందుకే ట్రాఫిక్ అయితే అస్సలు తగ్గట్లేదు, చాలా ఉంది. 1/2 కిలోమీటర్ దూరం నుంచి ట్రాఫిక్ జామ్ అండి. అసలు టోల్ ప్లాజా. కార్ జర్నీ అని అంటే
పిచ్చిదాని అయిపోయాను. నేను చూడలేదు అసలు, నన్ను గుర్తుపట్టారు గైస్. నేను ఉండేదే అంతంత మాత్రం రంగు పడుతుంది అన్నట్టు మొత్తం ట్యాన్ అయిపోయా. ఏం చేద్దాం, ఏసీ కార్లో కూడా మామూలుగా లేదు కార్ జర్నీ. బుజ్జి చెప్పు, మనం ఎటు నుంచి వచ్చాము ఎగ్జాక్ట్? హైదరాబాద్ నుంచి ఫస్ట్ మహారాష్ట్ర. ఫస్ట్ మహారాష్ట్ర, ఫస్ట్ మన తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర వచ్చాం. నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్ తర్వాత మళ్ళీ జబల్పూర్. అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, దాని తర్వాత బీహార్ దగ్గర. యూపీ. అచ్చా, ఓకే. సో 3 స్టేట్స్. మధ్యప్రదేశ్ దాటి మధ్యప్రదేశ్ లోనే ఉన్నాం ఇంకా. జబల్పూర్ దాటి రేవా దగ్గర ఉన్నాం. రీవా కోస్టా. ఓకే, సో అక్కడ ఉన్నాం అన్నమాట. సో దాదాపు అర్ధగంట పైన అయిపోయింది. టోల్ గేట్ దగ్గర ఇక మెల్లిగా సాగుతూ ఉందన్నమాట. సో కార్ జర్నీలో వద్దాము అన్న ప్లాన్ అయితే ఏదైతే ఉందో, సో బెస్ట్ ఐడియా. ఎందుకంటే ది బెస్ట్ ఐడియా ఇంతమంది ఫాలో అవుతున్నారు. ఎన్ని కార్లు మన తెలంగాణ స్టేట్ నుంచి అయితే ప్రతి ఒక్క గంటకు 2 కార్లు వెళ్తున్నాయి. టీజీ అని చూడగానే బోర్డు చాలా మంది వస్తున్నారు కార్ల మీద లగేజ్లు. ఒక్కొక్క కార్లో ఇప్పుడు అందులో 7 మంది పడతారంటే మినిమం 12 మంది వెళ్తున్నారు. సో అట్లా ఇరుక్కొని వెళ్తున్నారు. సో నయం పిల్లల్ని తీసుకురాలేదు అన్న డెసిషన్ ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. సో మంచి డెసిషనే. సో మనం చూసి ఫస్ట్ నెక్స్ట్ పిల్లల్ని మన పేరెంట్స్ ని తీసుకురావాలి. ఇక్కడ చూడండి, ఎంహెచ్, మహారాష్ట్ర, ఎంపీ, మధ్యప్రదేశ్ కళ్ళ ముందర ఎన్ని కార్లు, ఎన్ని స్టేట్స్ కనిపిస్తున్నాయంటే సిజీ, ఛత్తీస్గఢ్, జీజే, గుజరాత్. కానీ ఎంతైనా ఒక కార్ లో 24 గంటలు జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా. అమ్మో, వెనకాల బెడ్ చేసుకున్నా అటు ఎంతసేపు పడుకోనే ఉండలేము. కూర్చోవాలంటే అవ్వట్లేదు. చుట్కి పడుకునిందండి, మేడ్చల్లో తిరిగి పడుకుందండి, ఇప్పుడు లేసింది. వెంటనే నేను పడుకోను గాయస్ అని ఒక డైలాగ్ ఒకటి. కానీ మీకు ఒకటి చెప్పాలి, నాన్ స్టాప్ గా వీళ్ళిద్దరు మధ్యలో 1 గంట ఏమన్నా పడుకున్నారా? లేదు, గంట కూడా. మా ఆయన గంట పడుకున్నావు బుజ్జి? మేబీ ఒక 30 minutes పడుకుంటా అంతే. సో ఎక్కడ కూడా ఆపలేదు. రెస్ట్ తీసుకోనరా బాబు అని అడుక్కుంటే కూడా వీడు రెస్ట్ తీసుకోవట్లేదు. హోల్ నైట్ డ్రైవింగ్ 555 kilometers కొట్టాడు. తర్వాత నా చేతికి ఇచ్చాడు. రిమైనింగ్ 555 నేను లాగుతున్నా. మధ్యప్రదేశ్ లో ఉన్నాం ఆల్రెడీ. అసలు మేము ఫుల్ మంచిగా నిద్రపోయాం. మేమిద్దరం అయితే ఇద్దరు నైట్ అంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ప్రకాష్ ఎక్కడైనా ఆపి నిద్రపోదాం ప్రకాష్ అంటే లేదు నేను చెప్తున్నా, ఇన్స్పిరేషన్. నేను చెప్పా ప్రకాష్ పడుకో ప్రకాష్ అంటే దాని నిద్ర అవట్లేదు. హలో, ఓకే రా, ఆల్మోస్ట్ రీచ్డ్. ఓకే గైస్, ఇగో 2 కార్లు అయితే మాదే. టోల్ గేట్ నంబర్ మాది వచ్చేసింది. 2 కార్ల తర్వాత మేమే ఫైనల్లీ మాకు విడుదల. గంట సేపటి తర్వాత ఫైనలీ టోల్ గేట్స్ అయితే క్రాస్ అయిపోయాం. ఇంకా 100 kilometers జర్నీ ఉంది గైస్. అబ్బా, మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్. కనిపించేంత వరకు ట్రాఫికే ఉంది మొత్తం. సముద్రం అంతా ఇది పిల్ల కాలువలో పోయినట్టు అంత దూరం దాటి వచ్చి మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. అబ్బా, అటు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. కానీ ఒక మంచి విషయం ఏంటంటే కార్ దగ్గరికే ఈ చాయ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది, చూసారు. సో ఈ ట్రాఫిక్ కాస్త రీఫ్రెష్ అవుదామని చాయ్ తాగుతున్నాం అనమాట. ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసినాము. కానీ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి దాదాపు 1 hour పట్టేలాగా ఉంది. 7 kilometers దూరంలోనే ఉన్నాము. ముందు ట్రాఫిక్, వెనకాల ట్రాఫిక్. అసలు చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఎప్పుడు వెళ్తామో తెలియదు. మధ్యలో టీ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. టీ బ్రేక్ కూడా మధ్యలో వచ్చి మరి పోసి వెళ్తున్నారు టీ. సో అలా అవుతుంది ఇక్కడ ట్రాఫిక్. సో వెళ్తామో లేదో, ఎప్పుడు వెళ్తామో ఏం అర్థం కావట్లేదు. నిన్న నైట్ మేము 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎంత అయింది టైము? 7:40. సో ఎగ్జాక్ట్ 8:30కి అక్కడ ఉంటామేమో కదా, లేదంటే 9 అవుతుంది. 24 hours, ఎగ్జాక్ట్ 24 hours. సో టోటల్ 24 hours మా జర్నీలో మేము 3 breaks తీసుకున్నాము. ఫస్ట్ డిన్నర్ చేసాము, 1 hour అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రెష్ అప్ అవ్వకి మళ్ళీ దానికి 1 hour అయింది. మళ్ళీ లంచ్కి ఒక 1 hour అయింది. సో మొత్తం 3 hours తీసుకుంటున్నాం. అంత ఏం అవ్వలేదు, లాస్ట్ గంట సేపు తిన్నామా. చుట్కీ మనతో పాటు ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇంటి చుట్కీ
అయింటుంది 1 hour ఇక్కడైనా. బ్రేక్ఫాస్ట్ అట్లా తోమి టీ తాగి మళ్ళీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ముడుతున్నాం మనం. ఓకే 2.5 hours to 3 hours సో మేము 21 hours లో వచ్చాము. కంటిన్యూస్ డ్రైవ్ చేస్తాం నేను ప్రకాష్, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ ఆగలేదు. మధ్యలో బ్రేక్ తీసుకుంటే బాగుండు బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు వచ్చేసాం కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాము. అండ్ లాస్ట్ కి అయితే మంచి పడుకున్నారు. బట్ పాపం వాళ్ళు స్ట్రెయిన్ అయిపోయారు ఇంతసేపు. ఇప్పుడు వాళ్ళు ట్రావెల్ మాకైతే అలవాటు కార్ జర్నీ, వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి ఓకే. ఇక్కడ దానికి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళొచ్చు, ఇప్పుడు నైట్ ఉంటుంది, వెళ్ళొచ్చు. అది పర్టికులర్ ఈ టైంలోనే ఉంటుంది అది వస్తే కనుక్కుంటా, అక్కడ అబ్బాయి వస్తానని చూసుకొని. అసలు పక్కన ఈ కార్లు వీళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. మంచిగా తింటున్నారు, కార్లో లగేజ్ అంతమంది మనుషులు, మొత్తం 6 మంది ఉన్నారు. సో ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్క వెహికల్ లో. ఇంకోటి క్రేజీ ఏంటంటే ఆ కార్ గ్లాస్ పగిలిపోయింది. చూడరా అసలు సూపర్ డెడికేషన్ అసలు మొత్తం ఈ జర్నీలో స్నాక్స్ టీలు మంచి. అంటే ఈ ట్రాఫిక్ ని కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండ్ నార్మల్ గానే. బట్ ఇక్కడ ఒక్కొక్క కార్ లో 5 మంది 6 మంది 10 మంది కూడా వస్తాం కార్లు, అంత మంది. అంబులెన్స్ ని కూడా వాడేసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ అయితే అంబులెన్స్ నిజంగా అంబులెన్స్ అనుకున్నాం. లోపలంతా మొత్తం ఫ్యామిలీ. అంబులెన్స్ వాళ్ళు అనుకుంటా, బిజినెస్ అంబులెన్స్ అనుకుంటా. ఫైనలీ ట్రాఫిక్ రోడ్స్ని దాటుకుని కాస్త క్లియర్ రోడ్స్ ఉన్న దగ్గరికి వచ్చేసాం. అలాగే ఈ ప్లేస్కి టీచర్ అయిపోయాం అన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు మామూలుగా లేదు. వి మేడ్ ఇట్. సో ఒక లాంగ్ 24 hours జర్నీ తర్వాత ఎక్కడైతే సేఫ్గా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి అనుకున్నామో ఆ స్పాట్కి రీచ్ అయిపోయాం. హే గాయస్, ప్రయాగ్రాజ్కి మేము రీచ్ అయిపోయాము. ఇది మా హోటల్ రూమ్ అనమాట. సో ఎక్కడంటే 3 floors ఎక్కాము. అబ్బా, ఈ రూమ్ కాస్ట్ 11,000 rupees. అసలు నార్మల్ అయితే దీనికి మనం అంటే అంత ఎక్కువ ఖర్చు పెట్టడము. కాకపోతే ఈ బెడ్ చూడండి, ఎక్స్ట్రా బెడ్ కావాలి అని అడిగితే పేపర్ సైజ్ బెడ్ ఇచ్చారు. సో అలా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఇక్కడ ప్రతిదీ కూడా క్యాష్ చేసేసుకుంటున్నారు. అంటే మేము అక్కడ ఆన్లైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ మోసం అనమాట, మోసం. సో అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే మీరు ఇక్కడ దగ్గరలో ఏదైనా హెల్ప్ తీసుకొని మంచి జాగ్రత్తగా రూమ్స్ బుక్ చేసుకోండి. మాలాగా మోసం అని కాకుండా, ఓకేనా? సో ఇది నైట్ అయితే ఇక్కడే స్టే చేసి మార్నింగే బయలుదేరుతున్నాం అనమాట. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోతాం. రెడీ అయిపోయి ఇంకా కుంభమేళకి వెళ్తున్నాం అనమాట. సో పొద్దున్నే ఇట్స్ 5:30, వెళ్ళేసరికి 6:30 అవుతుంది. సో సన్ రైజ్ టైంలో కుంభమేళలో ఇట్లా మునగాలి అని అనుకుంటున్నాము. సో అందుకని పొద్దున్నే బయలుదేరుతాం. చలి ఎంత 8 degrees, జస్ట్ 8-9 degrees ఉంది. 8 degrees. అంత చలి చెప్పేస్తుంది, చలి చంపుతుంది. ప్రిపేర్ అయిపోయాయి మొత్తం. సో మొత్తం బ్యాగ్ లో ఉన్నాయి అన్ని షాల్స్, జాకెట్స్ అన్ని ఇవన్నీ మోసుకొని వెళ్తున్నాం. ఎలా ఉంటుందో తెలియదు కదా. Let's go. It's already late. Let's go. 9 degrees Celsius, guys. చూడండి. కుంభమేళకు వచ్చేసాము. ఇక్కడ మమ్మల్ని పోలీసులు ఆపేశారు. కార్స్ ఇవన్నీ ఏమీ అలో లేదు అని చెప్పారు. సో అందుకని ఇంకా కార్స్ పక్కన ఆపేసి ఇంకా లోపలికి బయలుదేరాం. కానీ ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు, చాలా చలి. సో షాల్స్ కానీ స్వెటర్స్ కానీ ఏమి పనికొచ్చేలా పనిచేయట్లేదు అనమాట. ఇంకా మార్నింగ్ 5:30 ఆ టైంకే మేము వచ్చేసాం అనమాట. మంచు ఎలా ఉందో చూసారా? అసలు ఎంత ఉందో, ఒక ఎక్స్టెంట్ వరకే మనుషులు కనిపిస్తున్నారు. అక్కడ జనాలు చూడండి ఎంతలా ఉన్నారు. అందుకే మన వాళ్ళు మిస్ అవ్వద్దు అని కొంతమంది ఇలా చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఫాలో అవుతున్నారు. అలా తాడు కట్టి నాకు భలే అనిపించింది. ఎంత బాగా ఆలోచించారో కదా. మేము కూడా आज भीड़ बहुत कम है, बहुत भीड़ है. कल और परसों बहुत भीड़ आएगा. आप जल्दी आ जाइए. हाँ ठीक है भैया, हम जल्दी आ जाएंगे. జనాలు చూస్తే ఫుల్ ఉన్నారు. అసలు చీమల్లా ఉన్నారు. ఎవర్రా మీరంతా? వాకింగ్ గైస్ నౌ. మంచి వాకింగ్ అవుతుంది. సో ఇలా ఎంత దూరం నడవాలో తెలియదు, పోతూనే ఉన్నాం. మేమైతే జస్ట్ ఒక షాల్ మీద సర్వైవ్ అవుతున్నాం. అన్న వాళ్ళైతే మొత్తం ప్యాక్. మేము స్టార్టర్ ప్యాక్.
చేయాలి చేయాలి ఎంత చల్లగా వచ్చిందో విందు చేయండి సార్ స్నానం. ఫస్ట్ నేనే మునుగుతా. వెళ్తున్నాం అలా వెళ్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ మేము నాకు తెలిసి ఈ కుంభమేళాలోనే ఒక 8 to 10 kilometers అయితే నడిచేసి ఉంటాము. సో అంత దూరం నడుస్తూనే ఉన్నాము. ఎలా అంటే మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ మణికొండ నుంచి జూబ్లీ హిల్స్ వరకు నడిచినంత ఆ దూరం నుంచి నడిపించారనమాట. బట్ దగ్గరికి వచ్చేసామని అయితే అర్థం అవుతుంది. కానీ క్రౌడ్ మాత్రం ఇసుకేస్తే రాలనంత మంది జనం, ఒక సైడ్ చలి, అలా అంతమంది ఈజీగా అయితే లేకుండే మాకు. ఫైనలీ మునిగే చోటికి వచ్చేసాం అబ్బా. కానీ ఇప్పుడు భయంగా ఉంది, ఎందుకంటే ఈ చలికి మునగాలి అంటే అమ్మో. కానీ ఇంత కష్టపడింది దీనికోసమే కదా. సో లెట్స్ డూ ఇట్. వ్యూ అయితే అద్రిపోయింది. ఇంకా మనం మునిగేద్దాం పదండి. పూజకు కావాల్సిన పూలు తీసుకున్నాము. కాస్ట్ ఎంత పడిందనంటే మాకు సరిగ్గా గుర్తులేదు ఆ రోజు. కానీ ఏది ఉన్నా అక్కడ ఏది ముట్టుకున్నా కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బట్ లోపలికి వెళ్ళి ఒక్కొక్కరికి 3 ఇస్తున్నాను అనమాట. గంగా యమున సరస్వతి కదా, సో 3 దీపాలు వెలిగించాలి అని చెప్పేసి. సో అలా తీసుకున్నాము. నిజంగా ఇంతమంది వచ్చారంటే వాళ్ళ డెడికేషన్, ఆ భక్తి శ్రద్ధలు బాబోయ్ మామూలుగా లేదు. కానీ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది. సో మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. మా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఒక అతను నామాలు పెడుతుంటే నేను కూడా పెట్టించుకున్నాను అనమాట. నాకు చాలా పవిత్రంగా అనిపించింది. అసలు ఆ ప్లేస్లో ఏదో మ్యాజిక్ ఉంది అని అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంతమంది డివోటీస్ని చూసిన తర్వాత ఒక అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది తెలుసా. మేమైతే స్నానాలకి ఆల్ సెటప్. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫీమేల్స్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కాకపోతే అక్కడ రద్దీ ఉంటుంది కాబట్టి కొంచెం జారిపోతూ ఉంటాం, చూసుకోవాలి. సో ఫస్ట్ ఎవరు వెళ్తారు అన్న డిస్కషన్ అనమాట మాలో, ఎవరు ఫస్ట్ మునగాలి అని. చాలా మంది అక్కడే స్నానాలు చేసి అక్కడే రెడీ అయిపోతున్నారు. సో ఫైనలీ మా టైం వచ్చింది. సో మాలో అయితే ఫస్ట్ మంజు వెళ్తున్నారు అనమాట. సో ఎంత లోతుంది ఏంటి, సో మా ఆయన వెళ్తే కొంచెం అర్థం అవుతుంది కదా అని చెప్పేసి, మా ఆయనకు ఆ చలికి అసలు పడనే పడదు. సో వాటర్లో దిగ్గని ఉనికిపోతున్నాడు. సో ఇంకా లోపలికి దిగిపారనమాట. దిగగానే ఎంత లోతుంది ఏంటి అని మాకు అర్థమైంది. సో ఇంకా ఆయన ఇట్లా మునిగేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది మంజుకి, ఎందుకంటే అంత చలిగా ఉంది కదా. బట్ ట్రస్ట్ మీ గైస్, ఒక్క మునిగిన తర్వాత చలి గిలి అన్నీ పోతాయి. సో అక్కడ ఆ మ్యాజిక్ అయితే ఉంటుంది. మనం ఆ 3 dips తీసుకున్న తర్వాత పవిత్రమైన వాటర్లో సో ఇంకా పూజ అనమాట. సో ఫ్లవర్స్ దీపం అయితే మనం పెట్టేసి బయటికి వచ్చేసేయాలి. నేనైతే దిగిన తర్వాత ఫస్ట్ మునకకి అబ్బో బయటికి రాగానే ఇట్లా కదిలిపోతుంది అనమాట. సో అంత షివరింగ్ అని అనిపించింది. సో ఎందుకంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో మళ్ళీ ఇంకొకసారి మునిగేసరికి సెకండ్ దానికైతే ఇంకా చలి ఏం లేదు. సో నాకు అలా వాటర్లో మునిగిన తర్వాత చాలా డివైన్ ఫీలింగ్ అయితే అనిపించింది. సో చాలా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము మాటల్లో. సో బాగా అనిపించింది అబ్బా ఎక్స్పీరియన్స్ అయితే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మునిగితే చాలా మంచిది అని అక్కడ మాకు చెప్పారనమాట ఎవరో. సో మేము ఆల్రెడీ మునిగేసాం కదా, మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ మునిగామన్నమాట. సో ఇద్దరు కలిసి మునిగితే చాలా మంచిది అని చెప్పారు. సో అందుకని మళ్ళీ ఇంకొకసారి మునిగాము. సో చాలా బాగా అనిపించింది ఇది కూడా. ఇలా బోట్స్ వెళ్తున్నాయి చూసారా, ఇది అరేల్ ఘాట్ నుంచి గంగా యమున సరస్వతి. సో 3 rivers కలిసే ఆ త్రివేణి సంగమం ప్లేస్కి తీసుకెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ మనము ఈ పువ్వులు దీపం అక్కడ వెలిగించి వదిలేస్తారనమాట దీపాన్ని. సో అలా చేయాలి. కానీ ఆ రోజు మేము ఇంపార్టెంట్ డే ముందు వెళ్ళాము కాబట్టి బోట్లో తీసుకెళ్ళే ఫెసిలిటీ అయితే లేదు, అది ఆపేశారంట. సో మీరు వెళ్ళినప్పుడు ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఆ బోట్స్ అన్నీ క్లోజ్. సో Feb 5th వరకు అయితే ప్రస్తుతానికి ఆపేసాము. ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుందో లేదో తెలీదు. సో ప్రస్తుతానికైతే ఇన్ని డేస్ ఆపేసాము అని చెప్పారు.
అక్కడి నుంచి వచ్చాను షార్ట్. సో మామూలుగా అయితే ఫస్ట్ డిప్ తర్వాత అందరూ డాన్స్లే చేసామనుకోండి ఆ చలికి. ఇక తడిచిపోయిన బట్టలన్నీ ఒక దానిలో పెట్టుకోవాలి అని అనుకున్నాము. సో అందుకు కవర్ లేదబ్బా అని ఒక కవర్ తీసుకుందామని. జస్ట్ ఈ కవర్ 20 రూపీస్ అనండి. ఏముంది కవర్లో, ఇక్కడ అన్ని కాస్ట్లు. సో మహాకుంభమేళకు వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే క్యాష్ క్యారీ చేయండి. అక్కడ మనకి ఏటీఎంస్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయో ఏంటో తెలియదు కాబట్టి సో బెస్ట్ క్యాష్ అవైలబుల్గా పెట్టుకుంటే బెటర్. సో మా స్నానాలు అయిపోయాయి. ఇంకా అందరము వరుసగా బొట్లు పెట్టించుకుంటున్నాం అనమాట. నేను స్నానంకి ముందు పెట్టుకున్నా, కానీ మళ్ళీ నేను స్నానం చేశాను కాబట్టి నాది పోయింది, నేను మళ్ళీ పెట్టించుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా ఇంకా మన వాళ్ళు మనల్ని గుర్తుపట్టారనమాట. సో ఇంకా అందరితో ఫొటోస్ ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కనిపిస్తే భలే అనిపించింది. సో మన వాళ్ళు కూడా చాలా దూరం నుంచి ఇలా వస్తున్నారు, మహాకుంభమేళలో పవిత్రమైన స్నానం చేస్తున్నారు. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఇంపార్టెంట్ డేస్లో కాకుండా వేరే డేస్లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది 12 ఇయర్స్కి ఓసారి వచ్చే కుంభమేళ, దట్టు ఇది 144 ఇయర్స్కి వచ్చిన మహాకుంభమేళ కాబట్టి. ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ బయలుదేరాము. సో ఇక్కడికి దగ్గరలోనే బడే హనుమాన్ మందిర్ అనమాట. సో ఈ టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంది. సో ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్. సో ఈ టెంపుల్లో ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేది నమ్మకం అనమాట. సో ఇంత దూరం వచ్చాము, బడే హనుమాన్ మందిర్ కూడా చూద్దాము అని వెళ్తున్నాము. కానీ అక్కడ కూడా మామూలు జనాలు లేరు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకునే వెళ్తున్నారు. మేము బడే హనుమాన్ మందిర్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళంతా ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, ఫస్ట్ మనం తిందాము అని అక్కడ ఒక ప్లేస్లో ఆగామన్నమాట. సో తినేసి దాని తర్వాత టెంపుల్కి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఏం తినకుండానే ఈ త్రివేణి సంగమంలో మనం ఆ హోలీ డిప్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి అందరు కూడా ఏం తినకుండా ఫాస్టింగ్లోనే ఉన్నాము. ఇప్పుడు అందరికీ ఆకలేస్తుంది కాబట్టి ఫస్ట్ తినేసి దాని తర్వాత బడే హనుమాన్ మందిర్కి వెళ్దాము అని అనుకుంటే అబ్బో ఎంత లైన్ ఉంది చూసారా. సో చాలా దూరం నుంచి ఉంది లైన్. సో నాకు తెలిసి హార్డ్లీ ఇది ఒక 3 to 4 hours పడుతుంది టెంపుల్లో దర్శనం అవ్వాలి అని అంటే. సో లక్కీలీ మాకైతే 2.5 hours టైం పట్టింది. సో త్వరగానే వెళ్ళిపోయాము. క్రౌడ్ అంటే వెళ్తూనే ఉన్నారు ఎక్కడ ఆగకుండా, అయితే ఫ్లో అయితే ఉనింది. మీరు కూడా తప్పకుండా హనుమాన్ మందిర్ని విజిట్ చేయండి. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ హనుమాన్కి స్వీట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారనమాట. బయటికి రాగానే దారం కట్టుకుంటే మంచిది అని చెప్పేసి దారం కట్టించుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్, ఇది డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట. అసలు కుంభమేళ ఎందుకు జరుగుతుంది, అందరూ ప్రయాగ్రాజ్కే ఎందుకు వస్తున్నారు, సో అదంతా స్టోరీ కూడా మీకు తెలియకపోతే సో డెఫినెట్లీ ఈ డిజిటల్ ఎక్స్పీరియన్స్కి రండి. జస్ట్ మనకి 5 minutes 10 minutes ఉంటుంది. ఇది కూడా ఎంట్రీ 50 రూపీస్. సో పర్ పర్సన్కి 50 రూపీస్ కాబట్టి టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. సో దీనికి కూడా లైన్ అనేది ఉంటుంది. సో లోపల కాసేపు కూర్చోబెట్టి మనకి ఆ స్టోరీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ మంచి వైబ్ అయితే చాలా బాగుంటుంది. శివుణ్ణి చూసిన తర్వాత నాకైతే ఎంత పాజిటివ్గా అనిపించింది. కాకపోతే జస్ట్ 5 minutes 10 minutes కంటే ఎక్కువ ఉండదు. ఆ 10 నిమిషాల్లోనే మీకు స్టోరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తెలీదు అన్న వాళ్ళకి సో డెఫినెట్లీ మహాకుంభమేళ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి సో ఈ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది.
అసలు ఒక్క రోజులో ఇంత వాకింగ్ ఎలా చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. వాకింగ్ చేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం అనమాట. ఇప్పుడు బడే హనుమాన్ మందిర్ తర్వాత నాగవాసుకి టెంపుల్కి వెళ్తున్నాము. సో కుంభమేళాకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ నాగవాసుకి టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే అసలు ఈ కుంభమేళా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? తెలియని వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ చాలా మందికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఈ మహాకుంభమేళ మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యస్నాన ఉత్సవం అన్నమాట. ఇది ప్రతి 12 సంవత్సరాలకి 12 yearsకి ఒక్కసారి వస్తోంది. సో ఇది ప్రయాగ్రాజ్ లో అంటే అలహాబాద్ అంటాం అనమాట, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, సో ఈ 4 ప్లేసెస్లో నిర్వహిస్తారు. అంటే 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ ఈ ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే క్షీరసాగర మదనం సమయంలో దేవతలు రాక్షసులు సో ఇద్దరు అమృతాన్ని పొందడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ జరుగుతుంది అనమాట. ఎలా అంటే మృత కలశం, సో అమృతంతో నిండిన కుంభం ఏదైతే ఉందో అది బయటికి వచ్చినప్పుడు సో దాన్ని పొందడానికి దేవతలు అలాగే రాక్షసులు ఇద్దరు ఫైట్ జరుగుతూ ఉంటే సో ఇప్పుడు ఆ కలశంలో నుంచి ఆ కుంభంలో నుండి అమృతం 4 చుక్కలుగా భూమిపైన పడుతుంది. సో ఒకటేమో ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో అన్నమాట. అందుకే ఈ 4 ప్లేసెస్ని చాలా పవిత్రంగా భావించి అక్కడ కుంభమేళా అనేది నిర్వహించడం స్టార్ట్ అయింది. అందుకే ఈ మహాకుంభమేళ సందర్భంగా లక్షలాది భక్తులు కోట్లాది భక్తులు గంగా, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి పాప విమోచనం పొందుతారని నమ్ముతామన్నమాట. ఈ ఉత్సవంలో సాధువులు, సన్యాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు, పుణ్య స్నానాలు చేస్తారు, అలాగే అన్నదానాలు వంటి కార్యక్రమాలు కూడా చేస్తారనమాట. ఇక్కడ మేము చాలా అన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మేము వెళ్ళలేకపోయాము ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి. ఈ కుంభమేళాకి దగ్గరలోనే టెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, అకామిడేషన్కి ప్రాబ్లం ఉండదు. కానీ ఇంపార్టెంట్ డేస్లో వస్తే మాత్రం అక్కడ అకామిడేషన్ చాలా కష్టం. అందుకే మేము బయట హోటల్లో అక్కడ టెంట్స్లో ట్రై చేసాము కానీ మాకు దొరకలేదు. సో మీకు ఎవరైనా తెలిస్తే అక్కడ టెంట్స్లో ట్రై చేయండి, ఎందుకంటే దగ్గర అవుతుంది, ఇంత దూరం నడవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో కుంభమేళాకి త్రివేణి సంగమానికి ఆ ఘాట్స్కి దగ్గరలోనే ప్లాన్ చేశారనమాట టెంట్స్. మేమంటే బయట హోటల్ తీసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి నడవడానికి చాలా టైం పట్టింది. ఫైనల్లీ త్రివేణి సంగమంలో పవిత్రమైన స్నానం చేసేసాము, బడే హనుమాన్ మందిర్కి వెళ్ళాము, అలాగే నాగవాసుకి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇక్కడ అయోధ్య మందిర్ సెట్ కూడా వేశారు, కాకపోతే రియల్గా అయోధ్య టెంపుల్కి వెళ్తే బాగుంటుంది. అండ్ అలాగే చాలా వాకింగ్ చేసేసాం అనమాట. ఒక్క రోజులో మేము ఆల్మోస్ట్ 15 kilometers వరకు వాక్ చేసామంటే 25,000 steps పైన అయినాయి మాకు. సో అంత వాకింగ్ చేసాము. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇంత జనాలకి రోడ్ బ్లాక్స్ చేసేసారు. సో అలా బ్లాక్స్ చేసేసరికి ఇక్కడ ఈ ఆటోస్ కానీ రిక్షాస్ ఏవి పనిచేయట్లేదు. అందుకని మొత్తం వాకింగ్ అనమాట. సో అందుకని ప్లాన్ చేసుకొని వెళ్ళండి, బాగా నడవాలి అన్న మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. నాగవాసుకి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇక్కడ ఏ ఆటో రావడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే రోడ్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి. ఇంకొక ఆటో మాట్లాడుకొని అంత దూరం వెళ్ళాము, కాస్త నడిచాము. సో ఇక్కడ పండిట్జీకి చాట్ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ చాట్ ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. సో పర్వాలేదు, అంత బాగుంది అని చెప్పలేము ఎందుకంటే మన సౌత్ ఇండియన్ టేస్ట్కి ఇక్కడ కొంచెం చాట్ స్వీట్ అండ్ కారం మిక్స్ చేస్తారు కదా, స్వీట్ హాట్ మిక్స్ ఉంటుంది. బట్ మంజు అండ్ చుట్కీ వీళ్ళందరికీ నచ్చింది, నాకు కొంచెం నచ్చలేదు. పానీపూరి వాజ్ గుడ్ అనమాట. ఇక్కడ నుంచి హరిరామ్ అండ్ సన్స్, సో ఇక్కడ సమోసా ఫేమస్ అని విన్నాను అనమాట. సో వేరే వీడియోస్ అలా చూసినప్పుడు అరే సమోసా డెఫినెట్లీ ట్రై చేయాలి ఎలా ఉంటుంది ఏంటి అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సో అందరు ఎంతెంత ప్యాక్ చేసుకుంటున్నారో, సో చాలా పార్సల్స్ వెళ్తున్నాయి. సో ఇంకా ఫుడ్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడ తిన్న తర్వాత ఆ సమోసా చాలా ఆయిల్ కూడా కాదు ఘీలో ఫ్రై చేశారు. సో ఆ టేస్ట్ తెలుస్తుంది, బాగుంది. కానీ అందులో మసాలా చాలా ఘాటుగా ఉంది. మనం అయితే తినలేము, బట్ ఇట్స్ గుడ్. నేనైతే హాఫ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను. సో అక్కడే రాజారాం లస్సీ ఫేమస్ అనమాట. సో ఆ లస్సీ తాగడానికి వెళ్ళాము. సో లస్సీ పర్వాలేదు, ఇట్స్ గుడ్. ఈరోజు టేస్ట్ చేసిన ఫుడ్లో దిస్ ఇస్ ద బెస్ట్ అని అనిపించింది. అక్కడ హల్వా అది కూడా బాగుంది, బ్లాక్ క్యారెట్ హల్వా కూడా ఉంది ఇక్కడ. సో అట్లా ఇక్కడ ఏ ఫుడ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో సో అవి కూడా ఇక్కడ ట్రై చేసామన్నమాట.
అంత అలసిపోయాను కాబట్టి ఇంకా మేము తీసుకున్న హోటల్ 3rd ఫ్లోర్లో కదా మా రూమ్. సో అందుకని మా వారు నేను ఎత్తుకుంటాను అని చెప్పేసి ఆయన ట్రై చేస్తున్నారు. మా కుంభమేళా జర్నీ చాలా అడ్వెంచరస్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగా జరిగింది. సో చాలా బ్లెస్డ్ అని అనిపించింది. అండ్ సో మీరు కూడా ప్లాన్ చేసుకుంటే సో డెఫినెట్లీ తప్పకుండా వెళ్ళండి. Feb 26th వరకు ఈ కుంభమేళా జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.